ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పాలమూరు యూనివర్సిటీలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 8వ రోజు కూడా వారు నిరసన దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అయితే జీవో నెంబర్ 21ను రద్దు చేయాలి, అంతేకాకుండా ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరినీ కూడా వారి వారి డిమాండ్ల ప్రకారం గతంలో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం వారంతా కూడా 8వ రోజు కూడా రిలే నిరవధిక సమ్మెకు దిగినటువంటి సిచ్యువేషన్ ని కూడా చూస్తున్నాం. వారంతా కూడా ప్రధానంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరికీ కూడా మినిమం టైం స్కేల్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాంట్రాక్ట్ పదోన్నతి ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో పాటు శాశ్వత నియామకాల్లో పార్ట్ టైం అధ్యాపకులందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, జీవో నెంబర్ 21 రద్దు చేసి పార్ట్ టైం అధ్యాపకులందరికీ కూడా ప్రాధాన్యతనిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటే వారు ఉన్నారు. కాసేపటి క్రితమే ఎంపీ డీకే అరుణ కూడా వారితో కలవడం జరిగింది. వారు చేస్తున్నటువంటి ఈ శాంతియుత నిరవధిక సమ్మెకు ఆమె సైతం మద్దతు ఇచ్చారు. అసలు డీకే అరుణ ఎటువంటి హామీ ఇచ్చారు, వారి డిమాండ్స్ ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకున్నాం. ఏంటి అసలు దాదాపుగా 8 రోజుల పాటు కూడా మీరు నిరవధిక సమ్మె చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఎంపీ డీకే అరుణ కూడా మీకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మీ సమస్యల్ని ఎంపీకి చెప్పిన సమయంలో ఎంపీ గారు ఎటువంటి హామీ ఇచ్చారు, ఏం చెప్పారు? ఈరోజు మండు టెండర్లో గత 8 రోజుల నుంచి మేము నిరవధిక సమ్మెలో ఉన్నాం. ఈరోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చ లేదు. మేము స్థానిక ఎంపీ డీకే అరుణ మేడం కలవాలని మేడం మాకు వచ్చి సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వము ఒప్పంద అధ్యాపకులపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటే సాంకేతికంగా యూజీసీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా నేను ముందుండి పరిష్కరిస్తానని డీకే అరుణ మేడం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ క్రమబద్ధీకరిస్తామనే మాటని నిలుపుకోవాలి. ఎందుకంటే ఎన్నికల్లో హామీలు ఇస్తారు, తర్వాత అధికారంలోకి వచ్చి మర్చిపోతారు. తర్వాత మా లాంటి చాలామంది అమాయకులు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా యూనివర్సిటీని నమ్ముకొని చాలా జీతంతో మేము గడుపుతున్నాము. మమ్మల్ని వెంటనే ప్రభుత్వం మా సేవలను గుర్తించి వెంటనే క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నాను. జీవో నెంబర్ 21 వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి? జీవో నెంబర్ 21 ఎందుకు రద్దు చేయాలని? జీవో నెంబర్ 21లో పిహెచ్డికి వెయిటేజ్ ఓన్లీ 30 మార్క్స్ ఇచ్చారు. జనరల్గా యూజీసీ పరంగా 10 ఉంటాయి, కానీ 30 ఇచ్చినారు. మాకు జీవో నెంబర్ 21 అనేది లోపభూయిష్టం, అసలు మాకు దాంతో సంబంధం లేదు. ప్రభుత్వము యూనివర్సిటీల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులకు చాలా జీతం ఇస్తుంది. ఈ జీతంతో మేము నోటిఫికేషన్కి వెళ్తే ఈ జాబును కొనలేదనే ఉద్దేశంతో నోటిఫికేషన్కి వెళ్ళాలని, నోటిఫికేషన్కి వెళ్ళాలంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేసి ఆల్రెడీ సంచులు పట్టుకొని సంచులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మేము ఎన్నో ఏళ్ళుగా ఇప్పటికైనా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆశయాలు నెరవేరుతామని పనిచేస్తున్నాము. అయినప్పటికీ 21 ఇచ్చింది. 21 ఇవ్వడం అనేది ప్రభుత్వమే అయ్యోమల పడింది. ఎందుకంటే అన్ని లోపభూయిష్టం. మాకు 21 సమస్య కాదు. యూనివర్సిటీలో పనిచేసే ఒప్పంద అధ్యాపకులందరినీ అన్కండిషనల్గా 1200 మంది ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నాం, 800 మంది పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉన్నాం. ఓవరాల్గా 30,000 పైచీలకు ఖాళీలు ఉన్నాయి. 2000 మందిని వెంటనే క్రమబద్ధీకరించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో ఎన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. మీకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ? మేము ఈ యూనివర్సిటీలో దాదాపు 12 సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నాము. ఇంతకుముందుకు చాలా జీతాలతో ఈ యూనివర్సిటీలో మా సేవలు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈరోజు మేము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను ఈరోజు మా యొక్క సేవలు ఈ జీవో నెంబర్ 21 ద్వారా మా సేవలు అనేటివి నిలిచివేయబడుతుంది. కాబట్టి ఆ జీవో నెంబర్ 21తో మాకు ఎలాంటి సంబంధం లేదు. బేషరతుగా మాకు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి 1200 మంది పైచీలకు అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఎలాంటి హామీ అంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ కాంట్రాక్ట్ అనే పదం వినపడదని చెప్పి మాకు గంటపదంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే తన ఎన్నో సభలలో ఆయన వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దయచేసి ఇప్పటికైనా సరే మా ఆకలి 8వ రోజు ఈరోజు నిరోధక సమ్మె సాగుతుంది. అయినప్పటికీ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ అధ్యాపకులను, ఈ యొక్క ఉన్నత విద్యావంతులను మీరు కనకరిస్తలేరు, కనీసం చర్చలు కూడా పిలుస్తలేరు. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఈ విధంగా ఉంటే మా సమ్మెను ఉధృతం చేసి మా ప్రాణాలను తెగించైనా మా కోరిక నెరవేర్చుకుంటాను నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మీకు ఇప్పుడు ఒకవేళ కొత్త నియామకాల పోస్టులు కనుక రిక్రూట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? సార్, నేను 12 ఏళ్ల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తున్నాను.
సో ఫస్ట్ తెలంగాణ రాకముందు గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే యూనివర్సిటీలో ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని అన్నారు. సో మేము మా కుటుంబాలు అన్నీ కూడా యూనివర్సిటీ పైన డిపెండ్ అయి ఉన్నాము. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసేసి రెగ్యులరైజేషన్ ఫ్యాకల్టీని తీసుకొస్తాము అంటే మరి మా పరిస్థితి ఏంటిది? మరి మాకెందుకు ఇంత ఆశ చూపించిండ్రు? 12 ఏళ్ల నుంచి ఆ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు చేయలేదు. మమ్మల్ని చేసిన తర్వాత మిగతా పోస్టులకి నోటిఫికేషన్ వెళ్తారా లేకపోతే మీరు మనీ తీసుకొని చేసుకుంటారా అది మాకు సంబంధం లేదు. ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయాల్సిందే. చేసిన తర్వాతనే మీరు నోటిఫికేషన్కి వెళ్ళండి. మాది ఓన్లీ 1 డిమాండ్ అంతే. సో ఇది పూర్తిగా దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి కూడా వారంతా ఆందోళన చేసిన వారి డిమాండ్ను గత ప్రభుత్వం ముందు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ముందు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్యను తీర్చట్లేదు. కాగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం జీవో నెంబర్ 21 పేరిట నూతన రిక్రూట్మెంట్ ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. దానివల్ల మేమంతా కూడా రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లాలంటూ కూడా ఇక్కడ నిరవధిక సమ్మెలో ఉన్నటువంటి అధ్యాపకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.